నేను మొన్న ఒక రేడియో ఇంటర్వ్యూలో చెప్పాను, ఫ్యాన్స్ మధ్య ఉన్న ఆ చిన్న మనస్పర్ధలు లేదా ఇగోలు లేదా ఫ్యాన్స్ పట్ల పోటాపోటీలు అవి డీజే సినిమా వల్ల కొంచెం ఎక్కువ బయటకు వచ్చే సోషల్ నెట్వర్క్. దానికి మీరు ఏమంటున్నారు అన్నారు. హీరో వర్షిప్ నుంచి పెరిగిన వాడిని నేను. ఇదే హైదరాబాద్లో అరవింద్ జూనియర్ కాలేజీలో, ఎంఎన్ఆర్ జూనియర్ కాలేజీలో, కూకట్పల్లి, ఇప్పుడున్న బ్రహ్మరామ శివభారతి, అప్పుడు ఇన్ని థియేటర్స్ లేవు. అక్కడ హీరో కటౌట్లకి పాలు పోస్తూ హీరో ఫోటోలకు ముందు కొబ్బరికాయలు కొడుతూ, మీకు అందరికీ తెలుసు, వేలతో ఇలా కట్ చేసి ఆ బ్లడ్తో హీరోలకు బొట్లు పెడుతూ అలా పెరిగిన అభిమాని నేను. హీరోని అభిమానించే దర్శకుల్లో నేను ప్రప్రథముడని చెప్పుకోవచ్చు. అలాంటిది మా అప్పుడు చాలా 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 హెల్దీ కాంపిటీషన్ ఉండేది. అంటే నేను మా సీనియర్ల మధ్య చూసా, ఒక హీరో సినిమా రిలీజ్ అయితే మిగతా వాళ్ళకి ఫోన్ చేసి, బాసు రేపు పొద్దున మా హీరో సినిమా రిలీజ్ అవుతుంది, మీకు ఎన్ని టికెట్లు కావాలి అని వాళ్ళని అడిగి టికెట్లకు తీసుకొని వాళ్ళని చూపించేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ హీరో సినిమా చూస్తూ వీళ్ళు చేసే అల్లరి ఈ ఫ్యాన్స్ కూడా చూడాలి అని వాళ్ళ కోరిక. ఒకవేళ సినిమా సరిగ్గా ఆడకపోతే ఆపోజిట్ ఫ్యాన్స్ ఏమన్నా తెలుసా, సినిమా సరిగ్గా ఆడలేదు, మీ హీరో చాలా బాగా చేశాడా, నెక్స్ట్ కొడతారులే అనేవాళ్ళు. ఇంటర్వెల్లో పాప్కార్న్ కానీ టీ కానీ ఏమన్నా వాళ్ళు ఖర్చు పెట్టబోతే ఈ హీరో ఫ్యాన్స్ వాళ్ళని ఆపి, ఇవాళ మా హీరో సినిమా రిలీజ్ అయింది, మీరు రూపాయి చేయడానికి వీల్లేదు అని చెప్పి వీళ్ళే ఖర్చు పెట్టేవాళ్ళు. నేను ఆపోజిట్ హీరోలని, అంటే మన ఇంట్లో ఒక పెళ్లి జరిగినప్పుడు, ఒక శుభకార్యం జరిగినప్పుడు మనం గెస్ట్లని ఎలా ట్రీట్ చేస్తామో అలాంటి అంబియన్స్ చూశాను నేను. నో డౌట్ అప్పుడు కూడా చిన్న ఆర్గ్యుమెంట్స్ ఉండేవి, చిన్న చిన్న గొడవలు ఉండేవి, ఎన్ని సెంటర్లు పట్టాయి, ఎంత కలెక్ట్ చేసి వాటి జరిగేవి. అప్పుడు బాగా ఆవేశంలో ఏం ఆడుకునేవాళ్ళు, నువ్వు గ్రౌండ్కి రా చూసుకుందాం, మా గల్లీకి రా చూసుకుందాం, ఇలా ఆడుకునేవాళ్ళు. అక్కడికి వచ్చేవాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, పెద్దలు ఎవరో వచ్చేవాళ్ళు, ఏదో అయిపోయేది అక్కడే అదే గ్రౌండ్లో. మళ్ళీ పిల్లలు క్రికెట్ ఆడేవాళ్ళు, అదే గ్రౌండ్లో పెద్దవాళ్ళు న్యూస్ పేపర్ చదువుకుంటూ కబుర్లు చెప్పుకోవాలి, అక్కడితో అయిపోయేది. ఈరోజు ఏమైంది, నువ్వు రా ఫేస్బుక్లో చూసుకుందాం, ఇంటర్నెట్లో మా వాళ్ళు రెడీగా ఉన్నారు, ట్విట్టర్లో లాగిన్ అవుతావు కదా అప్పుడు చెప్తా. పరిస్థితి అలా అయిపోయింది. అంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్నెట్, వైఫై, 3G 4G, ఇప్పుడు కొత్తగా వచ్చిన జియో మీకు ఎలా పనిచేస్తుందో మిగతా వాళ్ళకు కూడా అలాగే పనిచేస్తుంది. ఆ టెక్నాలజీకి ఎవరు ఏ ఫ్యాన్ తెలియదు. మీరు ఏం పెట్టినా అది పోస్ట్ చేస్తుంది, ప్రింట్ చేస్తుంది. ఇదొక్కటి దయచేసి అందరూ మనసులో పెట్టుకోండి. టెక్నాలజీకి ఎమోషన్స్ ఉండవు. ఎమోషన్స్ ఉండాల్సినవి మనుషులకి ఎమోషన్స్ ఉండాలి, మనకి ఉండాలి ఎమోషన్స్. నా సినిమాలో విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి చాలామంది అంటుంటారు, నేను ఎక్కడ అవకాశం దొరికినా అంటే ఇప్పుడు ఎవరెవరు ఏమేమి విమర్శలు చేశారో వాటికి సమాధానం చెప్పను. ఎందుకంటే సమాధానం బాక్స్ ఆఫీస్ చెప్తుంది కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి ఇప్పుడు చాలామంది, అంటే ఇది టెలికాస్ట్ అవుతుంది కాబట్టి కొంతమందికి నేను సంజాయిషి ఇచ్చుకున్న సమాధానం కాదు. కొంతమంది కొన్ని రకాల విమర్శలు చేశారు, అవన్నీ చెప్తే ఇప్పుడు టైం అయిపోతుంది, చాలామంది మాట్లాడాలి, ఇంకా నెక్స్ట్ హీరో గారు మాట్లాడాలి. విపరీతమైన పంచ్ డైలాగులు, కామెడీ ఉంటుంది, కొంచెం యూత్ మసాలా డైలాగులు రాస్తాడు ఇతను. పైకేమో మొన్న మైక్ పట్టుకొని సంస్కారం, నేను బ్రాహ్మణ్, అది 100 మాట్లాడని చాలామంది అన్నారు. నా సినిమాలో విపరీతమైన హీరోయిజం, విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ఉండడం మూలంగా నేను రాసిన చాలా మంచి డైలాగుల కంటే కూడా ఈ ఎంటర్టైన్మెంట్ మాస్ డైలాగులే ఎక్కువ పాపులర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్లో కోట శ్రీనివాసరావు గారు తాగుబోతుకి బానిసయ్యే పాత్ర, దానికి హీరో డైలాగ్ ఒకటి ఉంటుంది, ఎప్పుడన్నా తాగితే ఆనందం, అప్పుడప్పుడు తాగితే అలవాటు, రోజు తాగితే రోగం. ఇది నేను తాగుడు వ్యసనాల గురించి చెప్పిన డైలాగ్. ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. కానీ మనం దేన్ని హిట్ చేసాం, నాకు కొంచెం తెక్కుంది, దానికి ఒక లెక్క ఉంది, అదే అందరికీ రీచ్ అయింది. అలాగే మిరపకాయ సినిమాలో సుఖానికి సంతోషానికి మధ్య డిఫరెన్స్ చెప్పా. అమ్మాయి నేను కారులో వెళ్తున్నా అంటే, కారులో వెళ్తే పెద్ద గొప్ప కాదు, బైక్లో వెళ్దాం. దేనికి రెండింటికి తేడా ఏంటంటే, కారులో వెళ్ళడం సుఖంగా వెళ్ళడం, బైక్లో గాల్లో వెళ్ళడం సంతోషంగా వెళ్ళడం. సుఖం అనేది కంఫర్ట్, సంతోషం అనేది ఫీలింగ్. ఈ డైలాగ్ మిరపకాయలో ఉంది. కానీ మీకు అందరికీ ఏ డైలాగ్ నచ్చింది? నాకు నోరు ఒక్కటే కాదు, నరనరాల్లో ఒళ్ళంతా దూలే, అదే మీకు నచ్చింది, దాన్నే సూపర్ హిట్ చేశారు. డీజేలో కావాల్సిన వాళ్ళ కళ్ళు చూస్తే చాలా కష్టం తెలిసిపోతుంది, చెప్పక్కర్లేదన్న డైలాగ్ హీరో చెప్పాడు. ఆ డైలాగ్ గురించి ఎవరు మాట్లాడరు. చిన్నప్పుడు హీరోని అక్క కాలేజీకి తీసుకెళ్తూ 18 ఏళ్ల అమ్మాయికి 10 ఏళ్ల కుర్రోని తోడిచ్చి పంపుతున్నారు, ఇలాగే పెంచండి ఆడపిల్లల్ని. ప్రస్తుతం జరుగుతున్న వాటికి ఒక ఆడపిల్లల తరఫున ఒక 18 ఏళ్ళ అమ్మాయికి ఉండే ఒక ఆక్రోశాన్ని నాకున్న స్పేస్లో ఆ డైలాగ్లో చెప్పా. ఆ డైలాగ్ ఎవరు వినరు, ఒకళ్ళు విన్నా సరే దాన్ని పక్కన పెడతారు. 18 ఏళ్ళ అమ్మాయికి మనం 10 ఏళ్ళ అబ్బాయిని తోడిస్తాం అంటే మగవాళ్ళని ఆడవాళ్ళని సమానంగా పెంచండి అని గొంతు చించుకొని ఈ సినిమాలో చెప్పాను నేను. దాన్ని ఎవరు మీరు వినలేదు. టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఒరే జగన్నాథం, టెక్నాలజీ వచ్చిన తర్వాత మనుషుల మధ్య దూరం తగ్గాలి కానీ పెరిగిపోతుంది ఏమరా అంటాడు చంద్రమోహన్. ఆ డైలాగ్ గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇలాగ మాట్లాడే వాళ్ళ గురించి ఆ సినిమాలో కూడా డైలాగ్ చెప్పాను. కూతుర్ని కోడల్ని ఒకేలాగా చూడండి,
మీరు అత్తమామలుగా చూసినంత కాలం ఆ అమ్మాయి మీకు కోడలా కనబడుద్ది, మీరు కనుక అమ్మ నాన్నలుగా చూస్తే అమ్మాయి మీకు కూతురుగా కనబడుద్ది అని ఈ సినిమాలో చెప్పా. ఈ డైలాగ్ గురించి ఎవరు మాట్లాడరు. పబ్బుల్లో వాయించే డీజే కాదురా పగిలిపోయారు. ఎస్, ఈ డైలాగ్ కూడా కావాలి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ డైలాగ్ కూడా కావాలి. ఇప్పుడు ఎన్ఆర్ఐలు అందరూ నాకు నేను చెప్పిన డైలాగులన్నీ నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, సార్ ఇలాంటి డైలాగులు ఫర్దర్గా కంటిన్యూ చేయండి. ఈ సినిమాలో పంచ్ డైలాగులు ఎంటర్టైన్మెంట్ పక్కన పెడితే ఈ డైలాగ్ నాకు విపరీతమైన పేరు వచ్చింది. ఎన్ఆర్ఐలో నుంచి ఈ ఫోన్ వచ్చింది, ఏలూరు నుంచి భయ్యా పబ్బుల్లో వాయించే డీజే గారి డైలాగ్ అదిరిపోయిందా అంది. సో ఒక రైటర్గా ఉండే లిమిటేషన్స్ కాకుండా ఒక రైటర్ అనేవాడు అక్కడ ఎన్ఆర్ఐని సాటిస్ఫై చేయాలి, ఇక్కడ ఏలూరులో ఉండే మాస్ ప్రేక్షకులు ఉండే సాటిస్ఫై చేయాలి. మనం సూపర్ బజార్కి వెళ్తాం, గుడ్లు కొనుక్కునే వాళ్ళు గుడ్లు కొంటారు, పండ్లు కొనుక్కునే వాళ్ళు పండ్లు కొనుక్కుంటారు, ఎవరికి ఏది నచ్చితే తీసుకొని పోతారు. కానీ గుడ్లు పండ్లు రెండు అమ్మాల్సిన బాధ్యత ఆ సూపర్ బజార్ వ్యక్తికి ఉంటుంది, ఉండి తీరుతుంది. అంత మాత్రం చేత గుడ్లు కొనుక్కునే వాళ్ళు పళ్ళు ఎందుకు అమ్ముతారు మాకు ఇష్టం లేదు అనకూడదు, పళ్ళు కొనుక్కునే వాళ్ళు ఇందులో గుడ్లు ఎందుకు ఉన్నాయి మేము రాము అనకూడదు. ఎవరికి నచ్చింది వాళ్ళు పట్టుకుపోతారు. సినిమా అంటేనే కేవలం వినోదం, వినోదప్రదంగా సినిమాలు చూడండి, కేవలం వినోదాన్ని మాత్రమే ఆస్వాదించండి. డెఫినెట్గా సినిమా నచ్చకపోతే మనది ప్రజాస్వామ్య దేశం, డెమోక్రసీ, ప్రపంచంలోనే హయ్యెస్ట్ డెమోక్రసీ కంట్రీ. ఈ సినిమాలో ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది బాలేదు, ఈ పాత్ర ఔచిత్యం దాటింది, ఇది ఇలా బాలేదు, ఈ పాత్రలో తప్పు చెప్పారు, ఇలా రాయొచ్చు. కానీ మన రివ్యూలు అలా ఉండవు. ఈ డైరెక్టర్కి కళ్ళు నెత్తికెక్కినాయి. నువ్వెవరా డిసైడ్ చేయడానికి? డైరెక్టర్ కళ్ళు నెత్తికెక్కినాయి, నువ్వెవరు డిసైడ్ చేయడానికి? నువ్వెవరు డైరెక్టర్? మీరు కథా వస్తువుని విమర్శించండి, కథా వస్తువుని విమర్శించి మమ్మల్ని మంచి సినిమాలు తీయడానికి మీ విమర్శల్ని మాకు ఒక వెపన్ లాగా క్రియేట్ చేయండి. ఈ డైరెక్టర్కి కళ్ళు నెత్తికెక్కినాయి, ఇతనికి విపరీతమైన పొగరు, పలానా సినిమా రాగానే ఇతనికి ఇలా ఎక్కినాయి. చాలామంది అంటుంటారు నీకు గబ్బర్ సింగ్ తర్వాత విపరీతమైన యాటిట్యూడ్ వచ్చిందంట కదా అని. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, యాటిట్యూడ్ ఉంది కాబట్టే గబ్బర్ సింగ్ వచ్చింది, గబ్బర్ సింగ్ వాళ్ళ యాటిట్యూడ్ రాలేదు. ఇంత ఇంత ఘాటుగా విమర్శలకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ తప్పు విమర్శకులు కూడా కాదు, ఎవరి ఇష్టం వాళ్ళ సమస్య లేదు, వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు రాయడం తప్పులేదు. నేను ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళే ముందు ఆ సినిమా తాలూకు టీజర్ వస్తుంది, ఆ సినిమా తాలూకు పోస్టర్ వస్తుంది, ఆ సినిమా తాలూకు ట్రైలర్ వస్తుంది, దాని ఆడియో సాంగ్స్ ముందే రిలీజ్ అవుతాయి. ఇవన్నీ మీరు చూస్తారు. మీకు నచ్చితే మీ ఓన్ రివ్యూ మీరు ఇవ్వండి. మీకు నచ్చితే మీ సినిమా చూసి ఇది బాగాలేదు, బాగుంది, బాగాలేదు, ఇది మీది, మీ డబ్బు, మీ టైము, మీ సినిమా రివ్యూ కూడా మీదే అవ్వాలి. అంతే తప్ప ఇంకోళ్ళ రివ్యూలు చూసి ఇంకోళ్ళ చూసి మీరు డెసిషన్లకు రావద్దు. దయచేసి ఇది రిక్వెస్ట్ మాత్రమే. నేను ఒక ఆడియో ఫంక్షన్లో ఇలా మాట్లాడలేదు, లేదా ఈ ఒక సక్సెస్ మీట్లో ఇంత మాట్లాడినంత మాత్రాన సభ్య సమాజం మారిపోద్దని ఏం అనుకోను. కానీ సభ్య సమాజం విన్నా వినకపోయినా మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఒక పాపులర్ మీడియంలో మేము ఉన్నాం కాబట్టి, సినిమా ద్వారా ఎంతో కొంత మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నా ప్రతి సినిమాలో అంతర్లీనంగా ఎంతో కొంత మెసేజ్ కానీ, ఒక మంచి విషయం కానీ, ఒక మంచి మాటగా ఉంటుంది. అదే ఆ తాడు నాకు కొత్త తాడు ఏం కాదు. ప్రతిసారి పాడుతా తీగ జరిగినప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఏదో ఒక విషయం చెప్తారు. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాను, వాటర్ ట్యాబ్లు కట్టేయండాను, అక్కడి నుంచి నాకు ఇన్స్పిరేషను. పాడుతా తీగ జరిగేదంతా కమర్షియల్ పాటలు, మసాలా పాటలు పాడినప్పటికీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎండ్ ఆఫ్ ద డే ఒక చిన్న మెసేజ్ ఏదో ఒక నిమిషం కేటాయించేవాళ్ళు. అలాగా కమర్షియల్ మాధ్యమంలో సినిమాలు తీస్తున్న మాకు ఎన్నో లిమిటేషన్స్ ఉన్నప్పటికీ ఎక్కడో ఒక స్పేస్ దొరికినప్పుడు ఎంతో కొంత మంచి చెప్పాలని ట్రై చేస్తాం. నేను అది నా రైట్ షాక్ ఫిల్మ్ నుంచి ఇప్పటివరకు చేస్తూనే ఉన్నా. దయచేసి మాస్ మసాలా డైలాగులను విమర్శించేవాళ్ళు ఈ డైలాగులు కూడా కొంచెం గుర్తించాలని కోరుకుంటున్నా. కమింగ్ టు ద సక్సెస్ మీట్, మా వాళ్ళు దీన్ని సక్సెస్ మీట్గా చేద్దామన్నారు. నేను చెప్పాను ఇది సక్సెస్ మీట్ కాదు. ఈ సినిమాకి సోషల్ నెట్ ద్వారా అయితే ఏంటి, ఛానల్స్ అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, ఫ్యాన్స్లో వచ్చిన డిఫరెన్స్లు అయితే ఏంటి, ఏదైనా ఏంటి, ఈ సినిమాకు వచ్చిన ఆ వేవ్ ఏదైతే ఉందో ఫస్ట్ డే, ఆ డివైడ్ టాక్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం పక్కన పెట్టి ప్రేక్షకులు ఇవాళ అంటే నేను ఫస్ట్ 3 days అనుకున్నా బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుద్ది, థర్డ్ డే సెకండ్ షో నా కెరీర్లో, మా ఇద్దరి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుద్ది అనుకున్నాం. ఇవాళ నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నీ కొట్టుకుంటూ ముందుకెళ్తూ డీజే అనే సినిమా తెలుగు ఇండస్ట్రీలో 1, 2, 3, 4, 5 ఈ టాప్ 5లో ఉంటుందా, టాప్ 4లో ఉంటుందా, టాప్ 3లో ఉంటుందా అనేది కాలం సమాధానం చెప్పుద్ది. ఇంత పెద్ద ఘన విజయాన్ని మీరు అందరు ఇచ్చారు కాబట్టి ఇది సక్సెస్ మీట్ వద్దు, దీనికి సక్సెస్ మీట్ అని చెప్పొద్దు. ఆల్రెడీ సక్సెస్ని మీట్ అయ్యాం. ఇదంతా థ్యాంక్ యూ మీట్. ఎందుకంటే ఒక మంచి ఎంటర్టైనర్ తీసినప్పుడు రెవెన్యూలు కనబడాలి తప్ప రివ్యూలు కనబడాల్సిన అవసరం లేదని ప్రూవ్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి సాష్టాంగ నమస్కారం చెప్పుకుంటూ ఆడియో ఫంక్షన్లో నేను మా కెమెరామెన్ మిస్ అయ్యాను. మిగతా అందరి గురించి మాట్లాడాను, మా కెమెరామెన్ని నేను మిస్ అయ్యాను. బోస్జీ, I can't imagine a single visual without you. Thanks a lot for the wonderful journey. I never ever forget this memorable film.
అండ్ రాజు గారు, మేము అడిగిన కెమెరామెన్ని బాంబే నుంచి దింపి, మేము అడిగిన స్టైలిష్ని బాంబే నుంచి దింపి, మేము అడిగిన కొరియోగ్రాఫర్ని దింపి, సాధారణంగా ఉన్న డిఫరెన్స్కి సినిమా వెయ్యానికి 3 times ఖర్చు పెట్టి ఇంత బాధ్యతమైన సినిమా 25వ సినిమా నా మీద మా హీరో గారి మీద పెట్టి ఇంత పెద్ద ఘన విజయాన్ని ఇచ్చినందుకు అన్న నీకు థ్యాంక్స్ చెప్పడం చాలా తక్కువ, చాలా తక్కువ. నీ ప్యాషన్కి, నో డౌట్ ప్యాషన్కి, దిల్ రాజు గారికి ఉన్న ప్యాషన్కి ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తున్నా. సినిమా అంటే నీకున్న ప్యాషన్కి అన్న, ఈ సినిమాకి నువ్వు ఎంత తపన పడ్డావు, ఈ సినిమా జరిగినప్పుడు నీకు వ్యక్తిగతంగా నీకు ఏమేమి జరిగినాయి, నువ్వెంత మానసిక సంఘర్షణలో ఉన్నావు. సినిమా ఒక్కరోజు 1 గంట, మన హీరో గారు చెప్పినట్టు 1 గంట 1 సెకండ్ కూడా ఈ సినిమా ఎక్కడ ఆగలేదు. ఇంత ప్యాషన్తో సినిమా తీసాం కాబట్టి, ఇంత సంకల్పంతో గట్టిగా ఉన్నాం కాబట్టి అందరినీ పక్కన పెట్టి అందరూ ఈ సినిమాను ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసిన ఎక్కువ మాట్లాడానని ఆ విషయం నేను మీకు ముందే చెప్పాను. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.